Hi guys, till now we have discussed up to modulus amplitude form of a complex number. Okay, now start exercise 1C. ఫస్ట్ సెక్షన్లో ఫస్ట్ సమ్ ఏమి ఇచ్చారంటే కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చారు, వాటిని మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లో చేంజ్ చేయమన్నారు. 1 మైనస్ ఐ మీన్స్ ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ -1. ఇస్ ఇట్? నెక్స్ట్ యాంప్లిట్యూడ్ అంటే theta is equal to tan inverse of y by x కదా. సో tan inverse of y ప్లేస్లో -1 ఉంది, x ప్లేస్లో 1 ఉంది. theta is equal to tan inverse of -1 మీన్స్ మనకి π/4 కదా tan inverse of 1 అంటే -π/4. ఇప్పుడు theta వాల్యూ వచ్చింది -π/4. నెక్స్ట్ మనకి యాంప్లిట్యూడ్ అయితే వచ్చింది, మాడ్యులస్ కూడా కావాలి కదా. r ఈజ్ ఈక్వల్ టు √x² + y². సో √x ప్లేస్లో 1 ఉంది, 1 + -1 హోల్ స్క్వేర్ మీన్స్ √2. మనకి r వాల్యూ అంటే మాడ్యులస్ అనేది √2 వచ్చింది. ఇప్పుడు మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ నేను ఇలా రాశానని మీరు కూడా ఎగ్జామ్లో అలా రాసికండి, అలా రాస్తే మార్క్స్ ఎవరు. సో r ప్లేస్లో √2 ఇంటూ కాస్ తీటా అంటే కాస్ ఆఫ్ -π/4 ప్లస్ ఐ సైన్ -π/4. ఓకే, దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఫామ్. నెక్స్ట్ సమ్ 1 + i√3. ఇక్కడ x ప్లేస్లో 1 ఉంది, y ప్లేస్లో √3 ఉంది. సో యాంప్లిట్యూడ్ ఫైండ్ చేయాలంటే తీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y/x. సో tan ఇన్వర్స్ ఆఫ్ √3/1. సో tan √3 ఎక్కడ వస్తుంది? π/3 అంటే 60 degrees. సో π/3 మనకి యాంప్లిట్యూడ్ అనేది వచ్చింది. నెక్స్ట్ మాడ్యులస్ r ఈజ్ ఈక్వల్ టు √x² + y² మీన్స్ x ప్లేస్లో 1, 1² ప్లస్ √3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 3 + 4, 3 + 1 4, √4 2. నెక్స్ట్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ r ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ ఆఫ్ π/3 ప్లస్ ఐ సైన్ π/3. దట్స్ ఇట్. నెక్స్ట్ సమ్ -√3 ప్లస్ ఐ, ఎక్స్ ప్లేస్లో -√3, వై ప్లేస్లో 1. సో యాంప్లిట్యూడ్ tan ఇన్వర్స్ ఆఫ్ y/x మీన్స్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/-√3. ఇక్కడ చూడండి -1/√3 మీన్స్ ఇక్కడ x అనేది -√3, y అనేది 1. ఇక్కడ 1/√3 అనేది ఉంటే మనం π/6 అని ఈజీగా చెప్పవచ్చు. కానీ -1/√3 ఉంది అంటే ఇది x వాల్యూలో మైనస్, y వాల్యూ అనేది పాజిటివ్. అంటే ఇది ఏ క్వాడ్రంట్? x నెగిటివ్, y పాజిటివ్ మీన్స్ ఇది సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో మనం దాని ఇంటర్వెల్ ఏం చెప్తాం? యాంగిల్ యొక్క ఇంటర్వెల్ π/2 నుంచి π వరకు, అంతే కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే π-π/3 అంటే π/6 అంటే 5π/6. ఇది మనకి రిక్వైర్డ్ యాంప్లిట్యూడ్ అవుతుంది. సో మనకి ఇంకా మాడ్యులస్ కావాలి. r ఈజ్ ఈక్వల్ టు √x² + y² మీన్స్ √-√3 హోల్ స్క్వేర్ ప్లస్ 1², 3 + 1 4, √4 2. దెన్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఏమొచ్చింది? r ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ తీటా అంటే కాస్ 5π/6 ప్లస్ ఐ సైన్ 5π/6. ఇది రిక్వైర్డ్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సమ్ -1 - i√3 మీన్స్ ఇక్కడ x వాల్యూలో -1, y వాల్యూలో -√3 ఉంది. దెన్ మనకి యాంప్లిట్యూడ్ tan ఇన్వర్స్ ఆఫ్ y/x అంటే tan ఇన్వర్స్ ఆఫ్ √3 అంతే కదా, -√3/-1 అంటే √3. ఇక్కడ ఇంటర్వెల్ అనేది -π నుంచి π వరకు ఉంటుంది. ఎక్కడ? థర్డ్ క్వాడ్రంట్లో పాయింట్ ఉన్నప్పుడు అనమాట. సో మనకి
తీటా వాల్యూ అనేది -π ప్లస్ π/3 అంటే -3π ప్లస్ π/3 అంటే -2π/3 వస్తుందన్నమాట. నెక్స్ట్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు √x² ప్లస్ y². √x ప్లేస్లో -1² ప్లస్ -√3 హోల్² అంటే ఏమొచ్చింది మనకి 1 ప్లస్ 3 అంటే √4 ఈజ్ ఈక్వల్ టు 2. దెన్ ఫైనల్లీ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఏమొచ్చిందంటే r ఇంటూ కాస్ థీటా ప్లస్ I sin theta ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ -2π/3 ప్లస్ I sin -2π/3. దట్స్ ఇట్. సెకండ్ సమ్. Simplify -2i into 3 plus I into 2 plus 4i into 1 plus I and obtain the modulus of that complex number. మనం ఇక్కడ ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి. ఏమి ఇచ్చారు? -2i into 3 plus I into 2 plus 4i into 1 plus I. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. -2i into 3 plus I into 2 plus 2i plus 4i plus 4i minus 4 ఎందుకంటే I² -1 కాబట్టి. నెక్స్ట్ -2i into 3 plus I into 6i minus 2. Then -2i into 18i minus 6 minus 6 minus 2i. Then -2i into 18i minus 2i అంటే 16i minus 12. -2i into 16i అంటే 32 ప్లస్ 24i మీన్స్ ఇక్కడ మాడ్యులస్ ఫైండ్ చేయమన్నారు కదా. సో r ఈజ్ ఈక్వల్ టు √x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 32 హోల్ స్క్వేర్ ప్లస్ 24 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 32 హోల్ స్క్వేర్ మీన్స్ 1024 ప్లస్ 24 హోల్ స్క్వేర్ 576. దెన్ 1024 ప్లస్ 576 అంటే 1600. సో మనకి మాడ్యులస్ అనేది 40. మాడ్యులస్ 40 వచ్చింది. దట్స్ ఇట్. 2 సమ్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ సమ్లో ఆర్గ్యుమెంట్స్ ఫైండ్ చేయమన్నారు. చేద్దాం. థర్డ్ది అందులో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే ఇఫ్ z నాట్ ఈక్వల్స్ టు 0 ఫైండ్ arg z ప్లస్ arg z బార్. మీన్స్ ఇక్కడ మనకి ఆర్గ్ అంటే ఏంటి అంటే ఆర్గ్ ఈజ్ నథింగ్ బట్ యాంప్లిట్యూడ్ అనమాట. మనకి తీటా వాల్యూ ఏది వస్తుందో అది ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్కి కొన్ని ఫార్ములాస్ కూడా ఉన్నాయి, అవి చూద్దాం. అవేంటంటే ఆర్గ్ z1 ఇంటూ z2 ఈజ్ ఈక్వల్ టు arg z1 ప్లస్ arg z2. ఓకే, నెక్స్ట్ ఫామ్లో arg z1 బై z2 ఈజ్ ఈక్వల్ టు arg z1 మైనస్ arg z2. ఈ 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చేద్దాం. ఇక్కడ arg z ప్లస్ arg z బార్ అడిగారు. అంటే z వాల్యూ అనేది మనం అనుకోవాలి x ప్లస్ iy అని. ఇప్పుడు దీనికి మనకి యాంప్లిట్యూడ్ ఏమొస్తుంది? tan ఇన్వర్స్ ఆఫ్ y బై x వస్తుంది. అదే మనకి z బార్ అంటే ఏంటి? x మైనస్ iy కదా. సో tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ y బై x. అప్పుడు ఏమొస్తుంది మనకి? arg z ప్లస్ arg z బార్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y బై x మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ y బై x. అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది. ఓకే, ఇందులో సెకండ్ది ఇఫ్ z1 ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ z2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ I, దెన్ ఫైండ్ arg z1 ఇంటూ z2. arg z1 ఇంటూ z2 అంటే మనకి ఇక్కడ ఉంది చూడండి, arg z1 ప్లస్ arg z2. సో arg z1 ఇంటూ z1 అంటే 1 + arg z1 + arg z2 = 2 arg z1 + arg z2 = 2 + arg z1 + arg z2 = 2 సో
z1 ఈజ్ ఈక్వల్ టు -1 అంటే దీని కాంప్లెక్స్ నెంబర్లో మనం చేంజ్ చేస్తే -1 ప్లస్ I ఇంటూ 0 అండ్ z2 ఈజ్ ఈక్వల్ టు -i మీన్స్ 0 మైనస్ i. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి తీటా వాల్యూ అనేది tan ఇన్వర్స్ ఆఫ్ y/x అంటే 0/-1 మీన్స్ 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ తీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ -1/0. tan ఎప్పుడు ఇన్ఫినిటీ అవుతుంది మనకి π/2 దగ్గర. సో మనకి arg z1 ఇంటూ z2. సో arg z1 ప్లస్ arg z2. సో 0 ప్లస్ π/2. నెక్స్ట్ సమ్ థర్డ్ ఏమి ఇచ్చారు, ఇఫ్ z1 ఈజ్ ఈక్వల్ టు -1 z2 ఈజ్ ఈక్వల్ టు i దెన్ ఫైండ్ arg z1/z2. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ z1 ఈజ్ ఈక్వల్ టు -1 మీన్స్ -1 ప్లస్ i ఇంటూ 0. z2 ఈజ్ ఈక్వల్ టు i అంటే 0 ప్లస్ i. అప్పుడు మనకి తీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y/x అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 0/-1 మీన్స్ tan ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే 0 degrees. తీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇక్కడ చూడండి తీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1/0 అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 1 మీన్స్ తీటా ఈజ్ ఈక్వల్ టు π. 1/0 అంటే ఇన్ఫినిటీ కదా, అంటే π/2 వచ్చింది. ఆర్గ్ z2 ఈజ్ ఈక్వల్ టు π/2. ఇక్కడ ఏం అడిగారు, ఆర్గ్ z1/z2. సో ఆర్గ్ z1 మైనస్ ఆర్గ్ z2. సో 0 మైనస్ π/2 మీన్స్ -π/2 అవుతుంది దీని ఆన్సర్. ఫోర్త్ సమ్ ఫస్ట్ది అందులో, ఇఫ్ cos 2α ప్లస్ I sin 2α ఇంటూ cos 2β ప్లస్ I sin 2β ఈజ్ ఈక్వల్ టు cos θ ప్లస్ I sin θ, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ θ. ఇక్కడ మనం చేయాల్సింది దీన్ని సింప్లిఫై చేస్తూ మనం θ వాల్యూ అనేది ఫైండ్ చేయాలి. ఇజ్ ఇట్, చేద్దాం. cos 2α ప్లస్ I sin 2α ఇంటూ cos 2β ప్లస్ I sin 2β ఈజ్ ఈక్వల్ టు cos θ ప్లస్ I sin θ. సింప్లిఫై చేద్దాం. cos 2α cos 2β ప్లస్ I ఇంటూ cos 2α ఇంటూ sin 2β ప్లస్ I ఇంటూ sin 2α ఇంటూ cos 2β ప్లస్ మైనస్ sin 2α ఇంటూ sin 2β ఈజ్ ఈక్వల్ టు cos θ ప్లస్ I sin θ. సో మనకి ఇక్కడ ఏం తెలుస్తుందంటే, ఇక్కడ I అనేది కామన్ తీయండి ఫస్ట్. cos 2α ఇంటూ cos 2β మైనస్ sin 2α ఇంటూ sin 2β ప్లస్ I ఇంటూ sin 2α ఇంటూ cos 2β ప్లస్ cos 2α ఇంటూ sin 2β ఈజ్ ఈక్వల్ టు cos θ ప్లస్ I sin θ. సో మనకి ఇక్కడ cos A cos B మైనస్ sin A sin B ఆ ఫామ్లో ఉంది కదా. సో cos 2α మైనస్ 2β ప్లస్ I ఇంటూ sin A cos B ప్లస్ cos A sin B అంటే sin A ప్లస్ B sin 2A ప్లస్ 2B ఈజ్ ఈక్వల్ టు cos θ ప్లస్ I sin θ.
ఇక్కడ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే కాస్ ఏ ప్లస్ బి. సో ఇక్కడ ప్లస్ వస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ తీటా ప్లేస్ 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా వచ్చింది. చూడండి ఇక్కడ 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా. తీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ మనకి సెకండ్ సమ్. ఇఫ్ √3 ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ తీటా ఇన్ రేడియన్ మెజర్. ఇక్కడ √3 ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. సో ఇక్కడ x ప్లస్ ఐ కదా, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు √3, y ఈజ్ ఈక్వల్ టు 1. ఆర్ వాల్యూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మీన్స్ √4 ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చిందనమాట. తీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y బై x మీన్స్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 బై √3 ఈజ్ ఈక్వల్ పై బై 6. సో తీటా ఈజ్ ఈక్వల్ టు పై బై 6. రేడియన్ మెజర్లో ఇంతే కదా, ఇదే మనకి ఫైండ్ చేయమన్నారనమాట. సింపుల్. ఇఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ సిస్ ఆల్ఫా సిస్ బీటా అంటే ఏంటంటే ఇది ఒక షార్ట్ ఫామ్ అన్నట్టుగా అనమాట. సిస్ ఆల్ఫా అంటే ఏంటంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అనమాట. ఓకే, ఇందులో కొన్ని ఫార్ములాస్ కూడా ఉన్నాయి, చూద్దాం. చూడండి, సిస్ తీటా 1 ఇంటూ సిస్ తీటా 2 ఈజ్ ఈక్వల్ టు సిస్ ఆఫ్ తీటా 1 ప్లస్ తీటా 2. ఓకే, నెక్స్ట్ ఫార్ములా sis theta 1 by sis theta 2 is equal to sis of theta 1 minus theta 2. ఫార్ములాస్ యూజ్ చేసి ఓకే ఇప్పుడు సమ్ చేద్దాం. ఏమిచ్చారు? ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు సిస్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ సిస్ ఆఫ్ బీటా. ఇక్కడ సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా ఇచ్చారు. సిస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే దీన్ని ఇప్పుడు ఇలా మనం ఎక్స్పాండ్ చేద్దాం. అప్పుడు మనకి తీటా వాల్యూ వస్తుంది. కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా. కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇక్కడ తీటా ప్లేస్లో ఆల్ఫా ప్లస్ బీటా ఉంది, అంటే మనకి ఇక్కడ తీటా ప్లేస్లో ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అడిగారు. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎలా వస్తుంది? ఫస్ట్ మాడ్యులస్ ఫైండ్ చేయాలి. అప్పుడు మనం దానికి స్క్వేర్ అనేది అప్లై చేస్తే అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది వస్తుంది. √x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా అండర్ రూట్ ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా. సో మనకి ఇక్కడ మళ్ళీ స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా. సో టోటల్లీ 1 వచ్చిందనమాట. నెక్స్ట్ సమ్, ఇఫ్ z2 బై z1 ఈజ్ అన్ ఇమాజినరీ నెంబర్ దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ mod 2z1 ప్లస్ z2 బై mod 2z1 మైనస్ z2. ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే z2 బై z1 ఈజ్ అన్ ఇమాజినరీ నెంబర్. మనం నార్మల్గా కాంప్లెక్స్ నెంబర్ అన్నప్పుడు మనం ఏం తీసుకుంటాం? ఎక్స్ ప్లస్ ఐవై తీసుకుంటాం, కానీ ఇక్కడ ఒక ఇమాజినరీ నెంబర్ అన్నారు. సో రియల్ పార్ట్ అనేది 0. సో మనకి ఇక్కడ z2 బై z1 ఈజ్ ఈక్వల్ టు ఐవై అని మనం అనుకోవాలన్నమాట. లెట్ z2 బై z1 ఈజ్ ఈక్వల్ టు ఐవై. సో ఇక్కడ ఐవై అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎలా? ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసి నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, చూడండి ఎలాగో చేద్దాం. 2z1 ప్లస్ z2 బై 2z1 మైనస్ z2. ఇప్పుడు దీన్ని ఎలా చేయొచ్చు? z1 అనేది కామన్ తీసేయండి. 2 ప్లస్ z2 బై z1 బై 2 z1 ఇంటూ 2 మైనస్ z2 బై z1. ఇక్కడ z1 క్యాన్సిల్. z2 బై z1 ప్లేస్లో మనం ఐవై అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. 2 ప్లస్ ఐవై బై 2 మైనస్ ఐవై. ఇక్కడ దీనిలో మనం మాడ్యులస్ అనేది అప్లై చేస్తే 2 మైనస్ ఐవై.
2 ప్లస్ ఐవైకి మాడ్ ఏమవుతుంది రూట్ ఓవర్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ బై రూట్ ఓవర్ 2 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 1 అంటే రూట్ 5 by root 5 is equal to 1. That's it. Next sum, fifth sum. If root 3 plus I whole power 100 is equal to 2 power 99 into a plus ib, then show that a square plus b square is equal to 4. ఎలా చేస్తాం? ఫస్ట్ దీన్ని చూడగా ఎలా చేయాలో అర్థం అవ్వదు కదా, భయపడిపోతాం. ఈ చాలామంది అయితే ఈ సమ్ని చూడగానే స్కిప్ చేసేస్తారు. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. రూట్ 3 ప్లస్ ఐ హోల్ పవర్ 100 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 99 ఇంటూ ఏ ప్లస్ ఐబి. చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నారు. నార్మల్గా మనం కాంప్లెక్స్ నెంబర్కి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఫామ్లోకి ఎలా తేగలం? మాడ్యులస్ ఫైండ్ చేసిన తర్వాత కదా. సో ఇప్పుడు ఫస్ట్ మాడ్యులస్ అనేది ఫైండ్ చేద్దాం. రూట్ 3 ప్లస్ ఐకి ఇప్పుడు మాడ్ ఫైండ్ చేస్తే మనకి ఏమొస్తుంది? root over 3 square plus 1 square whole power 100 is equal to 2 power 99 into root over a square plus b square. చూడండి, ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ సారీ రూట్ 3 హోల్ స్క్వేర్ కదా. రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3 ప్లస్ 1 4 రూట్ 4 అంటే 2 పవర్ 100 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 99 ఇంటూ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇక్కడ ఏమొచ్చింది మనకి? సింపుల్, 2 పవర్ 99కి 2 పవర్ 99 క్యాన్సిల్ అయిపోతే ఇంకో 2 ఒకటే మిగులుతుంది అనమాట. 2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 ఇటు సైడ్ వెళ్తే 2 స్క్వేర్ అంటే 4. దట్స్ ఇట్. ఫిఫ్త్ది, దాంట్లో ఫస్ట్ది ఏమి ఇచ్చారంటే ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై and mod z is equal to 1, find the locus of z. ఎలా చేస్తాం? లోకస్ అంటే 2bలో ఫస్ట్ చాప్టర్ అనుకుంటా. సో ఈ లోకస్ని కాంప్లెక్స్ నెంబర్కి లోకస్ అనేది ఎలా ఫైండ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. ఈ క్వశ్చన్లో మనకి హింట్లా ఇస్తారనమాట. ఇక్కడ మాడ్ ఇచ్చారనుకో మాడ్ ఫైండ్ చేయాలని. నెక్స్ట్ అదే మనకి యాంప్లిట్యూడ్ ఇచ్చారనుకో యాంప్లిట్యూడ్ ఫైండ్ చేయాలని. ఇక్కడ మాడ్ ఇచ్చారు కదా, సో మాడ్యులస్ అనేది మనం ఫైండ్ చేసుకొని చేస్తే అప్పుడు లోకస్ వస్తుందన్నమాట. మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. వాళ్ళు ఇచ్చింది అదే కదా, మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో అలా మనం వేసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇదే లోకస్ అంటే స్టాండర్డ్ కాంప్లెక్స్ నెంబర్కి లోకస్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. నెక్స్ట్ది, ఇఫ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ z మైనస్ 1 ఈజ్ పై బై 2. ఇక్కడ చూడండి యాంప్లిట్యూడ్ ఇచ్చారు. దెన్ ఫైండ్ ది లోకస్ ఆఫ్ z. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? యాంప్లిట్యూడ్ పై బై 2కి ఈక్వల్ చేయాలన్నమాట. z మైనస్ 1 ఇచ్చారు. నార్మల్గా మనం ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 1 అనుకుంటే ఇక్కడ రియల్ పార్ట్ అనేది ఎక్స్ మైనస్ 1 అవుతుంది, ఇమేజినరీ పార్ట్ ఐవై అవుతుంది. ఇక్కడ మనకి యాంప్లిట్యూడ్ ఇచ్చారు. యాంప్లిట్యూడ్ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ మైనస్ 1. ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఎక్స్ మైనస్ 1 ఉంది, ఈజ్ ఈక్వల్ టు పై బై 2 అనమాట. నెక్స్ట్ y బై ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు tan పై బై 2 అంటే ఎంత? 1/0. ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది లోకస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏమేమి ఇచ్చారు? ఇఫ్ ద ఆర్క్ z1 బార్ అండ్ ఆర్క్ z2 ఆర్ పై బై 5 అండ్ పై బై 3 రెస్పెక్టివ్లీ, దెన్ ఫైండ్ ఆర్క్ z1 ప్లస్ ఆర్క్ z2. ఓకే, ఈ ఆర్క్ z1 బార్ ఇచ్చారనమాట పై బై 5. సో ఆర్క్ z1 ఏమవుతుంది? మైనస్ పై బై 5 అవుతుంది కదా. అండ్ ఆర్క్ z2 అనేది ఆల్రెడీ ఇచ్చేసారు పై బై 3 డైరెక్ట్గా. సో మనకి ఇక్కడ ఆర్క్ z1 ప్లస్ ఆర్క్ z2 మైనస్ పై బై 5 ప్లస్ పై బై 3 మైనస్ 3 పై ప్లస్ 5 పై
by 15 means 2 pi by 15. That's it. If z is equal to 1 plus 2i by 1 minus I whole square, then find arc z. ఇప్పుడు z is equal to 1 plus 2i by 1 minus I whole square. ఇప్పుడు ఇది సింపుల్ కదా, 1 plus 2i by 1 minus a minus b whole square అంటే 1 plus I square minus 2i. 1 plus 2i by 1 minus I 1 minus 1 minus 2i. So 1 plus 2i by 1 minus 1 అంటే 0 minus 2i. Then 1 plus 2i by 1 plus 2i. సో మొత్తం క్యాన్సిల్ అయ్యి 1 వచ్చిందనమాట. ఇప్పుడు ఆర్గ్ ఏమవుతుంది, ఇప్పుడు ఇది కాంప్లెక్స్ నెంబర్ ఫార్మేట్లో వేసుకుంటే z ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ I ఇంటూ 0. సో యాంప్లిట్యూడ్ ఆర్గ్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 0 by 1 అంటే 0 degrees. దట్స్ ఇట్. ఇది ఈ ఎక్సర్సైజ్లో రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please share my videos to your friends. Finally, don't forget to subscribe to my channel and click the bell.